హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు మూవీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో. మన హీరోయిన్ సమంత ఉంది కదా, సో వాళ్ళ ఫాదర్ హార్ట్ అటాక్ తో చనిపోయారు అని చెప్పి మనకి న్యూస్ వచ్చింది. అంటే తనే సోషల్ మీడియాలో షేర్ చేసింది, ఇంకా మా నాన్నని కలవలేను అని చెప్పేసి. సో అంటే హీరోయిన్ విషయంలో చూసుకుంటే తనకి లైక్ హెల్త్ ఇష్యూస్ గానీ, రీసెంట్‌గా డైవర్స్ ఇష్యూ గానీ, ఇప్పుడు ఇలా తన ఫ్యామిలీ మెంబర్‌ని లైక్ ఫాదర్‌ని కోల్పోవడం గానీ, ఇవన్నీ తను ఎలా ఉంటుంది? ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తుంది? సో, తనకి మీ సైడ్ నుంచి ఏమైనా స్ట్రెంథెనింగ్ లైక్ మూవీ ఇండస్ట్రీ సైడ్ నుంచి? అదేముందమ్మా, ఇది మానవ జీవితంలో సహజం అమ్మా. తండ్రి ఆయన తండ్రి చనిపోవటం ఒక ఆకస్మికంగా దీంట్లో చనిపోతే బాధపడాలి, కానీ ఆయన న్యాచురల్ గా చనిపోయాడు. ఎవరి కుటుంబంలో జరిగేది. తండ్రిని కోల్పోతే బాధ, తల్లిని కోల్పోతే ఎవరికైనా తల్లి తండ్రిని కోల్పోతే బాధాకరమైన విషయం. ఖచ్చితంగా మనందరూ అమ్మాయికి సానుభూతి ప్రకటించాలి. ఓకే. ప్లస్ ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి పర్టికులర్ గా ఏంటంటే కొంచెం మాట్లాడుకునేది, ఆ అమ్మాయి ఇప్పుడు ఒక సంతోషాన్ని పంచుకోవాలన్నా, దుఃఖాన్ని పంచుకోవాలన్నా, ఒక మంచి చెడు మాట్లాడుకోవాలన్నా ఎవరో ఒకళ్ళు కావాలి కదా. ఆ అమ్మాయికి పాపం గతంలో భర్త లేడు, ఇప్పుడు భర్త లేడు. సో ఎవరు లేరు, నాన్నే తోడు. ఇప్పుడు మంచి చెడు మాట్లాడుకోవాలన్నా, ఒక సంతోషం పంచుకోవాలన్నా, దుఃఖాన్ని పంచుకోవాలన్నా తోడు. ఆ తోడు పోయింది. ఇప్పుడు అమ్మాయి ఏదైనా షేర్ చేసుకుంటానికి పాప ఎవరు లేకుండా పోయారు. భర్తగా ఉంటే అది వేరు, భర్త విడాకులు పోయింది. తల్లి సంగతి వేరు, నాన్న ఉన్నారు. ధైర్యంగా నాన్న నాకు ఇది అంటే ఆయన తోడు. జస్ట్ ఆయన ఎంత చేయగలడు, ఏం చేయగలడు, ఆయన ఈ అమ్మాయికి యాక్టివ్ గా అండగా ఎన్నాళ్ళు ఉన్నాడా, ఆయన మామూలు ఆయన పాప ఆయన లైఫ్, ఈ అమ్మాయికి ఆయన సపోర్టే, కానీ పెద్ద ఆయన సపోర్ట్ ఆయన చేసింది ఏమి కాదు. ఈ అమ్మాయి నిలబడింది అన్ని అనుకున్నా కూడా, ఎంత ఉన్నా కూడా మోరల్ సపోర్ట్. ఇంటికి వచ్చి ఏదైనా మనసు బాగాలేదు ఏదైనా అంటే షేర్ చేసుకోవాలంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి. అది భర్త, అమ్మో, నాన్న. పెళ్లికి ముందు అమ్మ నాన్న, పెళ్ళైన తర్వాత భర్త. పాప ఇప్పుడు పెళ్ళి కూడా భర్త అనేవాడు లేడు కొద్దిగా. సో ఉన్న నాన్న, ఆ నాన్న కూడా పోయాడు, పాప ఏకాకి అవుతుంది. అందువల్ల కాస్త బాధ చెప్తే బాధపడాలి, అమ్మాయి సానుభూతి చెప్పాలి. ఇట్ ఈస్ క్వైట్ బట్ బేరబుల్, నార్మల్. తండ్రి కోల్పోతే ఎవరికైనా బాధే, ఎవరికైనా. సమంతకే కాదు ఎవరికి తండ్రి పోయినా తల్లి పోయినా వాళ్ళకి తిరిగి పోడ్చలేము కదా. మరి తల్లి తీసుకురాలేము, తండ్రిని తీసుకురాలేము, కనుక అది చాలా బాధాకరం. అది కాకపోతే తప్పదు, జీవనం అది జాతస్య మరణం అని. పుట్టిన వాళ్ళు గట్టిగా మానరు, పోతారు. పోయేవాళ్ళు పోతూనే ఉంటారు, తప్పదు. అది ఎవరెప్పుడు పోతారో ఎవరికి తెలియదు కదా. సో కదా అమ్మాయికి ఆ తోడు అనేవాళ్ళు లేకుండా పోయారే ఇన్నాళ్ళు అనేది బాధ. అమ్మాయికి గాఢమైన సానుభూతి ప్రకటించుకుని మోరల్ గా అమ్మాయికి ఎవరికి ఉన్నారు, అమ్మాయి మిత్రులు ఉన్నారు. సో మిత్రులు, అమ్మాయికి దగ్గరగా ఉండే మిత్రులు అందరూ కూడా కాస్త ఈ టైంలో అమ్మాయికి సానుభూతిగా, అమ్మాయికి మోరల్ సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.